బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఇంతకుముందు మరి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అన్నారు. మరి అనూహ్యంగా ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్కి బాధ్యతలు అప్పగించారు తెలంగాణ గవర్నర్గా. అసలు వివరాలు ఏంటి? సంతోష్, ఏదైతే ప్రస్తుతం ఇప్పటి వరకు కొనసాగిన గవర్నర్ సౌందరరాజన్ పదవికి రాజీనామా చేసి తమిళనాడుకు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆమె తెలంగాణతో పాటు పాండిచ్చేరి గవర్నర్ కూడా బాధ్యతలు స్వీకరించింది. అయితే ఆమె స్థానంలో ఏదైతే రాష్ట్రపతికి నిన్న రాజీనామా చేసి లేఖ రాసిందో ఆమోదించిన రాష్ట్రపతి జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణకు మరియు పుదుచ్చేరికి రెండు రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జి గవర్నర్ గా నియమించడం జరిగింది. కొద్దిసేపు ఈ రోజు ఉదయమే రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధిక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తమిళనాడు ఈయన 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాడు. బీజేపీ సీనియర్ నేత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర అగ్రనేత అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి రాష్ట్రానికి మళ్ళీ ఆయన్నే నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడుగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే గవర్నర్ రాజకీయాల్లోకి వెళ్లి రేపు తమిళనాడులో పార్లమెంటు స్థానాల నుంచి ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె పదవికి రాజీనామా చేసింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఆమె తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.